పైకి లేవాలి 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 లేవాలి. Helikopter, helikopter. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోని నేనైతే హెయిర్ కట్తో స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ హెయిర్ గుర్రెకి వచ్చినట్టు వచ్చేసింది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. తర్వాత హెయిర్ కట్ తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి. మీరేమీ అంత ఎక్స్పెక్ట్ చేసే అవసరం లేదు. ఇంట్రోవర్ట్ ఎప్పుడు తెలుసు కదా, డిప్ కటింగే. తర్వాత చూసుకుందాం. ఫైనలీ మన హెయిర్ కట్ అయితే అయిపోయింది. చూసుకోండి, ఇదే మన స్టైల్. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్నానం చేయాలి. కానీ స్నానం చేయాలంటే ఫస్ట్ దానికన్నా ముందు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకుందాం. ఎందుకంటే కోల్డ్ వాటర్తో స్నానం చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కోల్డ్ వాటర్తో స్నానం చేయాలంటే ఫస్ట్ మన బాడీ కొద్దిగా హీట్గా ఉంటే తర్వాత మనకు అంత చల్లగా అనిపించదు, లేకుంటే చాలా కోల్డ్గా అనిపిస్తుంది అనమాట. అందుకే మనం కొద్దిగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం. చాలా త్వరగా కంప్లీట్ చేసేద్దాం రండి. ఓకే, ఫస్ట్ నేనైతే స్కిప్పింగ్తో స్టార్ట్ చేస్తాను ఎక్సర్సైజ్. జస్ట్ మనం ఒక 20 to 30 చేసినా సరిపోతుంది అనుకుంటా. చూద్దాం ఎన్ని చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 64 అయితే చేసామన్నమాట. 65కి అవుట్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అనేది చెప్తా. స్క్వాట్ చేద్దాం, అంటే ఇట్లా కూర్చోవడం అనమాట. ఇదొక 50 చేస్తే బాగుంటుంది డైలీ. లెగ్స్ చాలా టైట్గా ఉంటాయి అండ్ ఫిట్గా కూడా ఉంటాయి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నాకెందుకు కాళ్ళు నొప్పిస్తున్నాయి. 20 చాలు ఇవి, తర్వాత వేరే చేద్దాం. ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి చేయలేకపోతున్నాను అన్నట్టు. నిదానంగా అన్నీ డెవలప్ చేసుకుందాం. ఇప్పుడు వేరే చేద్దాం. జంపింగ్ జాక్ చేద్దామా? ఆల్రెడీ స్కిప్పింగ్ చేసాము. కొద్దిగా హ్యాండ్స్కి వర్క్ పెడదాం, అందుకనే డంబుల్ యూజ్ చేద్దాం. ఓకే, డంబుల్తో చూద్దాం ఇవన్నీ చేద్దాము. 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. అరుస్తున్నాడు భయ్యుడు. ఓకే, ఇప్పుడు వేరే విధంగా ట్రై చేద్దాం. ఇలా చేద్దాం. ఇప్పుడు పేర్లు కూడా అంత ఐడియా లేదు ఏం చేస్తున్నామని, పోతూ పోతూ నేర్చుకున్నాం అవి కూడా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. మెడ నప్పిస్తుంది, స్కిప్పింగ్ చేసినందుకు అనుకుంటా, తెలీదు. ఇదేం కర్మరా దేవుడా. ఇవిడని చాలు. అబ్బా, ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసేసాం ఆల్రెడీ. స్క్వాట్, స్కిప్పింగ్, ఈ డంబుల్ ఎత్తడం ఒకటి. ఇప్పటికైతే కొంచెం బాడీ స్ట్రెయిన్గా ఉంది, స్టార్టింగ్ డే కాబట్టి. ఇప్పుడు మనం స్నానం చేసినా అంత హీట్ కాదు, అంత కోల్డ్గా ఏమీ ఉండదు నాకు తెలిసి. సరే, స్నానం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, హాట్ వాటర్ యూస్ చేసిన రోజులు హెయిర్ లాసు ప్లస్ బాడీకి ఏం యూజ్ లేదు. హాట్ వాటర్ ఎప్పుడంటే జస్ట్ మీకు ఏమైనా బాగాలేకున్నప్పుడు, లేకుంటే ఎప్పుడన్నా చల్లగా ఉన్నప్పుడు ఆ టైంలో యూస్ చేసుకోండి. నార్మల్ డేస్లో అయితే జస్ట్ కోల్డ్ వాటర్స్తో స్నానం చేస్తే బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. సరే, ఆఫ్టర్ బాతింగ్ మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. ఈరోజు అయితే మనకి బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇదే, ఒకటి దోసకాయ, ఒకటి బాయిల్డ్ అయిన ఎగ్, ఒకటి బనానా. ఇప్పటికైతే ఇవే తింటాను. ఇంకా ఎలాగో ఆఫ్టర్నూన్ కంపెనీకి పోవాలి కాబట్టి ఫుడ్ అక్కడే ఉంటుంది మాకు. ఈ రోజుకైతే ఇంతే. ఇంకా రేపటి రోజు చూసుకున్నాం మళ్ళీ ఏం చేద్దాం అనేది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.